Hello friends, welcome to Srishanth editing channel. Please like, share, comment. ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, డెమో వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. సో వీడియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇస్తాను. సో వీడియో వచ్చేసి చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ దగ్గర మెయిన్గా ఉండాల్సింది కైన్ మాస్టర్ ప్రో అప్లికేషన్ అయితే ఉండాలి. సో లేనట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ అయితే ఇచ్చాను. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా నేను వీడియో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. సో వీడియో ఒకసారి చూసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూడండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు డైరెక్ట్ డ్రైవ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి జీపీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. జీపీ లింక్స్ నుంచే డ్రైవ్లోకి వెళ్ళాలి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే కైన్ మాస్టర్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఏమీ అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు కైన్ మాస్టర్ అని వాటర్ మార్క్ అయితే రాదు. సో ఓకే, ఇన్స్టాల్ చేశాక ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. సో ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడిగింది. సో 16:9 సెలెక్ట్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని టెంప్లెట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో టెంప్లెట్ అయితే యాడ్ చేయండి. సో యాడ్ చేశాక ఈ విధంగా ఫ్రంట్కి వచ్చి లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేయండి. సో నేను నాకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఓకే, ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఈ ఇమేజ్ని వచ్చేసి చివరి వరకు అయితే ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశాక మీరు ఇమేజ్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే మీకు క్రాపింగ్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మాస్క్ ఎనేబుల్ చేసుకుని షేప్లోకి వెళ్ళి ఇక్కడ లవ్ సింబల్ అయితే ఎనేబుల్ చేసుకుని కొంచెం ఈ విధంగా సెట్ చేయండి. సెట్ చేశాక టిక్ మార్క్ ఇవ్వండి. సో ఈ లవ్ సింబల్ని వచ్చేసి ఈ లవ్ సింబల్ మీకు వైట్ కలర్ లవ్ సింబల్ ఉంది కదా, సో లవ్ సింబల్ అయితే సెట్ చేయండి. ఓకే, ఈ విధంగా సెట్ చేశాక మీరు కిందకి వస్తే అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ అయితే పెంచండి మీ ఫోటోకి. సో నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ కూడా లైట్ పెంచండి. పెంచితే మీకు ఇమేజ్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అవుట్లుక్ అయితే వస్తుంది. సో ఓకే, ఈ విధంగా సెట్ చేశాక టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి ఒకసారి లేయర్స్లో కాదు ఈ విధంగా స్క్రోల్ చేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ లైన్ వరకు వచ్చింది కదా, చివరి వరకు వైట్ లైన్ వచ్చేసి బీట్ వచ్చేసి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన లెటర్ అయితే ఇవ్వండి. సో నేను వచ్చేసి ఎస్ అయితే ఇస్తున్నాను. ఎస్ ఇచ్చి ఈ విధంగా కొంచెం పెద్ద చేయండి లెటర్ వచ్చేసి. ఓకే, ఈ విధంగా పెద్ద చేశాక ఇక్కడ మీకు డబ్ల్యూఏ ఫాంట్ కనిపిస్తుంది కదా కత్తిరి పక్కన. సో ఈ డబ్ల్యూఏ ఫాంట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఫాంట్ వచ్చేసి క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి నాకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, నేను వచ్చేసి క్యాప్చర్ ఇట్ అన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫాంట్ని ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను కొంచెం పెద్దది కింద కనిపించేటట్టుగా. సో ఈ విధంగా సెట్ చేశాను నేను. సెట్ చేశాక ఈ ఫాంట్ వచ్చేసి చివరి వరకు అయితే ఎక్స్టెండ్ చేశాను. సో ఓకే, ఈ విధంగా సెట్ చేశాక టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నీట్గా ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చాక మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ అమ్మాయి ఫోటో ఉంది కాబట్టి సో ఆ ఫోటోకి మై స్వీట్ హార్ట్ అని ఇస్తున్నాను. టెక్స్ట్ వచ్చి మై స్వీట్ హార్ట్. సో ఓకే, నేను వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఈ విధంగా రొటేట్ చేసి సెట్ చేస్తున్న ఈ విధంగా కార్నర్కి. ఓకే, ఈ విధంగా సెట్ చేశాక టిక్ మార్క్. సో ఇప్పుడు ఈ మై స్వీట్ హార్ట్ అన్నది క్లిక్ చేసి ఈ విధంగా చివరి వరకు సెట్ చేయండి. సెట్ చేశాక ఇప్పుడు కింద స్క్రోల్ చేస్తే మీ ఇక్కడ ఇన్ యానిమేషన్లో వైప్ రైట్ అని ఉంటుంది. వైప్ రైట్ అయితే సెట్ చేయండి. సో ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్ లెటర్ ఉంది కదా, సో ఎస్ లెటర్ కూడా ఇన్ యానిమేషన్లో వైప్ రైట్ అయితే సెట్ చేయండి. వైప్ రైట్ టిక్ మార్క్. సో ఓకే, చూసారు కదా, ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను. సో చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇంకొక టెంప్లెట్ అయితే ప్రొవైడ్ చేశాను. సో టెంప్లెట్ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా వస్తుంది వార్నింగ్ అని. సో ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి కత్తిరి పక్కన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, స్ప్లిట్ స్క్రీన్. క్లిక్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుని టిక్ మార్క్. సో మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే మీ ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్లెండింగ్లో మల్టిప్లై అని పెట్టండి. మల్టిప్లై పెట్టి కొంచెం ఈ విధంగా తగ్గిస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా సెట్ చేయండి. కొంచెం ఒపోసిటీ తగ్గించండి. తగ్గించాక టిక్ మార్క్ ఇవ్వండి. సో ఓకే, ఇప్పుడు ఎక్కువ అయింది కదా ఇది. సో క్లిక్ చేసి ఈ విధంగా కింద స్క్రోల్ కత్తిరి ఆప్షన్ కనిపిస్తుంది. కత్తిరి మీద క్లిక్ చేసి ట్రిమ్ టు ప్లే రైట్ హెడ్ క్లిక్ చేయండి. ఓకే, సరిపోద్ది. ఇప్పుడు నీట్గా ఒక బెస్ట్ సాంగ్ అయితే యాడ్ చేయండి. సో ఓకే, ఆడియోలోకి వెళ్ళి మీరు మీ గ్యాలరీ నుంచి అయితే యాడ్ చేయండి.
సో ఓకే, ప్లస్ క్లిక్ చేశాక మీకు ఇంకా ఎక్కువ అయిపోతే కనుక సాంగ్ వచ్చేసి సో ఇలా క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే కత్తర్ క్లిక్ చేసుకుని ట్రిమ్ టు ప్లే రైట్ హెడ్ క్లిక్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఓకే, మీకు టోటల్గా సాంగ్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫైనల్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రెజల్యూషన్ వచ్చేసి 720p, అలాగే ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30, బిట్ రేట్ వచ్చేసి మీడియంలో ఉండించుకుని ఎక్స్పోర్ట్ చేయండి. సో చూసారు కదా, వీడియో వచ్చేసి మీకు అయితే ఎక్స్పోర్ట్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.